రెసిడెన్షియల్గా సూపర్ ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఇలాంటి ఏరియాస్లో ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక పెట్టుబడి 10 పెరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్న వెంచర్ కేవీ రావ్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్న వెంచర్. దువ్వాడ నుండి కేవలం 6 కిలోమీటర్లు, అలానే లంకిలపాలెంకి కేవలం 6 కిలోమీటర్లు. సో ఈ రెండు ఏరియాస్ కూడా ప్రజెంట్ వైజాగ్ డిస్ట్రిక్ట్లో రెసిడెన్షియల్గా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియాస్. ఈ రెండు ఏరియాస్కి మిడిల్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ చూస్తే కనుక ఇప్పటికే చాలా వరకు హౌసెస్ని బిల్డ్ చేసి ఆక్యుపేషన్ కూడా చేసుకున్నారు. సో మరి ఇలాంటి ఏరియాలో మీకు ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, అది కూడా చాలా తక్కువ ధరలో. గజం కేవలం 8,500కి మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ ప్లాట్ సైజెస్ చూస్తే కనుక మీకు 200 గజాల నుండి స్టార్ట్ అవుతాయి. ఈ ఏరియాస్కి ఫ్యూచర్లో చాలా డిమాండ్ అయితే ఉండబోతుంది. దానికి గల మెయిన్ రీజన్ ఈ ఏరియాస్ చుట్టూ చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. కొన్ని వేల మంది ఈ కంపెనీస్లో జాబ్ చేస్తున్నారు. ఈ ఏరియా లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ అండ్ గ్రీనరీగా ఉంటుంది. ఎక్కడైతే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాస్లో గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దువ్వాడలో చూస్తే కనుక VEPZ విశాఖపట్నం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జోన్, అలానే లంకిలపాలెం చుట్టూ చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. పరవాడ NTPC కానీ, అలానే స్టీల్ ప్లాంట్కి కూడా ఈ ఏరియా చాలా దగ్గరగా ఉంటుంది. సో మరి హైదరాబాద్ తర్వాత అంతే ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సిటీ వైజాగ్. చాలామంది NRIs కూడా వైజాగ్లో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా కేవలం 20 మినిట్స్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. సో ఫాస్ట్గా గ్రో అవుతున్న రెసిడెన్షియల్ ఏరియాలో మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మన పెట్టుబడి రెట్టింపు అవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ప్రైస్ తక్కువ ఉన్నప్పుడే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీ పెట్టుబడికి మంచి రిటర్న్స్ ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఓపెన్ ప్లాట్స్ కొని అందులో మీకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలన్నా సరే ఈ వెంచర్లో మీకు హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.